తెలంగాణలో పుష్ప వర్సెస్ పోలీస్ వార్ పీక్కు చేరింది. అల్లు అర్జున్ వ్యాఖ్యలను పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మరోసారి అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. ఇప్పటికే సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి మినిట్ టు మినిట్ వీడియో రిలీజ్ చేశారు సిపి సివి ఆనంద్. తొక్కిసలాట కేసులో A11 గా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్పై ఉన్నాడు. పుష్ప సినిమా రిలీజ్ కు ముందు వైల్డ్ ఫైర్ అంటూ హల్చల్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పూర్తిగా కార్నర్ అయ్యాడు. తన యాటిట్యూడ్తో లేని కష్టాలను కొని తెచ్చుకున్నాడు. సీఎం రేవంత్ దెబ్బకు అల్లు అర్జున్తో పాటు టోటల్ సినిమా ఇండస్ట్రీయే షాక్ గురయ్యే పరిస్థితి ఎదురైంది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరగడం, ఓ మహిళ చనిపోవడం, ఆమె కుమారుడి పరిస్థితి కూడా ఆసుపత్రి పాల్గొవడం అల్లు అర్జున్కు శరాఘాతంగా మారింది. అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్లు అల్లు అర్జున్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. పుష్ప 2 సినిమా హిట్టా కాదా అన్న సంగతి పక్కన పెడితే ఈ వివాదాల నుంచి ఇప్పట్లో బయటపడేలా లేడు అల్లు అర్జున్. తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన తర్వాత అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు పోలీసులు. నోటీసులిచ్చి ఆయనను అరెస్టు చేశారు. అయితే మధ్యంతర బెయిల్ పొంది వెంటనే బయటకొచ్చాడు అల్లు అర్జున్. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను కనీసం పరామర్శించలేదు. పైగా జైలు నుంచి బయటకొచ్చిన రోజు ఎంతో మంది సినీ ప్రముఖులు అల్లు ఇంటికి తరలి రావడం, ఆయనకు సంఘీభావం తెలపడం ప్రభుత్వానికి కోపం తెప్పించింది. చావు బతుకుల మధ్య ఉన్న బాలుడిని ఒక్కరైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. పలువురు ఇదే విషయాన్ని సీఎం రేవంత్ కూడా సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహార శైలిని తప్పుబట్టారు. బెనిఫిట్ షో సందర్భంగా ఓ మహిళ చనిపోతే ఒక్కరైనా స్పందించారా అని నిలదీశారు. అతన్ని సినిమా మధ్యలో రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది. అధ్యక్ష, పోలీసులు కేసు చేసిరు. కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు. అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి. సీఎం ప్రకటన తర్వాత అల్లు అర్జున్ మీడియా ముందుకొచ్చారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బెనిఫిట్ షో రోజు తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. అక్కడ ఓ మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు తనకు తెలియదని చెప్పారు. ప్లీజ్, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government though, we are very, very happy because, మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని we are actually very happy with them. So ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యూమిలియేటింగ్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా, అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి. సార్, నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి
ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి. అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి, నేను ఒక్కడనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా, నేను సొంతగా సినిమా తీసా, 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉంది కూడా నేను చూడలేదు ఇప్పటివరకు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత ప్రభుత్వ ఆగ్రహం మరింత పెరిగింది. చేసింది తప్పు, పైగా మళ్లీ దాన్ని సమర్థించుకుంటారా అని పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు అల్లు అర్జున్ను నిలదీశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రోజు ఏం జరిగిందో పోలీసులు మినిట్ టు మినిట్ వీడియోను విడుదల చేశారు. తప్పెవరిది అనేది ప్రజలే తేల్చుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వరుస ఘటనలతో అల్లు అర్జున్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టయింది. ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. కానీ కోర్టు పరిధిలో ఉంది, ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా. ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి. మా సోషల్ మీడియా టీం కానివ్వండి, లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి, నిన్న జరిగిన ప్రెస్ మీట్ ప్లస్ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, దాని గురించి మేము కూడా ఒక వారం రోజుల నుండి దాదాపు ఒక 10,000 కెమెరాస్ అంటే సెల్ ఫోన్లో చాలామంది రికార్డ్ చేశారు. అక్కడ ఉన్న సోషల్ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించి. ఇలా ప్రతి విషయంలో అల్లు అర్జున్ను కార్నర్ చేశారు సీఎం రేవంత్. దీంతో సామాన్యులతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఆలోచనలో పడ్డారు. ఓ అమాయకురాలు చనిపోతే కూడా స్పందించలేదా అని చర్చించుకున్నారు. దీంతో ఐకాన్ స్టార్ ఇమేజ్ మసకబారిందని చెప్పుకుంటున్నారు. సామాన్యులతో పాటు సినీ ప్రియులు కూడా సీఎం రేవంత్ వాదనతో ఏకీభవిస్తున్నారు. సామాన్యులకు అండగా నిలుస్తున్న ఆయన తీరును అభినందిస్తున్నారు. తాజాగా ఏపీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కూడా సీఎం రేవంత్కు బాసటగా నిలిచింది. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్ల యాజమాన్యం స్వాగతించింది. ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వాన్ని సైతం కోరుతామని తెలిపింది. టికెట్ రేట్ల పెంపుతో నిర్మాతలకు తప్పితే ఎగ్జిబిటర్స్కు రూపాయి ఉపయోగం లేదన్నారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో